కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాకినాడ కెమెరా క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ కెమెరా దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక మెయిన్ రోడ్లో గల టౌన్ హాల్లో కెమెరాల ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ ఫోటోగ్రాఫర్ రిటైర్డ్ ఎంప్లాయీస్ బి జగన్నాథం పాల్గొని ఎగ్జిబిషన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్నాథం మాట్లాడుతూ జాతీయ కెమెరా దినోత్సవం సందర్భంగా 1940వ సంవత్సరం నుండి 2023 వరకు వినియోగించిన కెమెరాలను ప్రదర్శించడం ఎంతో సంతోషదాయకమని అన్నారు. ఇటువంటి మంచి కార్యక్రమంలో తనను భాగస్వామిని చేయడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. కాకినాడ కెమెరా క్లబ్ సెక్రటరీ కర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ తరం యువతకు కెమెరాల గురించి తెలియచేయాలనే సదుద్దేశ్యంతో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. పురాతన కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వి బాలకృష్ణ, నాని తదితరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రజలందరూ తమ ఎగ్జిబిషన్ తిలకించి తమను ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాకినాడ కెమెరా క్లబ్ అధ్యక్షులు ఎన్వీఎస్ రామ్మూర్తి, ఉపాధ్యక్షులు ఆర్వి డాక్టర్ శివరామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జీజే విఎస్వి ప్రసాద్, ట్రెజరర్ సోమరాజు, సభ్యులు ఎన్ బాబురావు, జసాద్ శ్రేణు, తోట సూరి సుబ్బారావు, పి రామలింగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కెమెరాల కలెక్షన్ అభిరుచి నాకు వ్యక్తిగతంగా ఫిల్ము కెమెరాల కాడి నుంచి మాన్యువల్లో ప్రింట్లు వేసిన అప్పటి నుంచి ఉండటం వల్లనే అవన్నీ ఉంచాలని అలా పోగేయటం జరిగిందండి. నేను కొన్న కెమెరా ఇది కూడా అమ్మనండి. అవి ఉంటాయి, తర్వాత అందరి దగ్గర ఇచ్చుకున్నవి, తర్వాత వేరే రాష్ట్రాల నుంచి కూడా కలెక్ట్ చేశాను సార్. నా దగ్గర ఇంచుమించు ఒక 500 కెమెరాల దాకా ఉన్నాయండి. ఇవి వీటి కోసం తెలుసుకున్న వాటి గురించి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే అక్కడికి వెళ్ళి నేను ఎగ్జిబిట్ చేస్తూ ఉంటానండి. కెమెరా పాతవి ఎలా తీసేవారు, ఫిల్మ్ ప్రాసెసింగ్ ఏంటి, అలా ఇప్పుడు తరం ఫోటోగ్రాఫర్లకు తెలియదు కనుక ఇవి చూసి చెప్తూ ఉంటే కొద్దిగా అయినా అవగాహన కలిగి ఫోటోగ్రఫీ మీద గౌరవం కలిగి పాత తరంలో ఇలా ఉండి అని తెలుసుకుంటారని ఎగ్జిబిట్ చేస్తూ ఉంటామండి. ఈ ప్రదర్శన ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ప్రస్తుత తరానికి పురాతనమైన కెమెరాలు ఏ విధంగా పనిచేసాయి, అవి ఇప్పటికి ఎలా ఉన్నాయి, ఇప్పుడు తరం డిజిటల్ వచ్చిన తర్వాత కెమెరాలు ఎలా ఉన్నాయి అనే ఒక అవగాహన కలిగించాలని కాకినాడ పూర్వ ప్రజలందరికీ కూడా ఈ కెమెరా ప్రదర్శన తిలకిస్తారని చెప్పి కాకినాడ కెమెరా క్లబ్ మా క్లబ్ అధ్యక్షులు ఎన్వీఎస్ బాబీ గారు, మరియు ఉపాధ్యక్షులు ఆర్వి శివరామకృష్ణ గారు, సెక్రటరీగా నేను, మా జాయింట్ సెక్రటరీ గారు జీజే పిఎస్వి ప్రసాద్ గారు, మేరేటి రామరాజు గారు, కొర్లపాటి సరస్వతి గారు, మా మెంటర్స్ ధనబాబు గారు, వీరి యొక్క సహకారంతో సుమారు మా క్లబ్లో 40 మంది వరకు ఫోటో ఆర్టిస్టులు ఉన్నారు. ఈ క్లబ్లోకి అలాగా అత్యంత పురాతనమైన క్లబ్బు. ఈ క్లబ్ని 1971లో అప్పటి జిల్లా కలెక్టర్గా ఉన్నటువంటి శ్రీ ఎల్ మాలకొండయ్య గారు కాకినాడలోని ప్రముఖులు, విద్యావేత్తలని, డాక్టర్స్ని, ఇంజనీర్లని, ప్రముఖ ఫోటోగ్రాఫర్ల ఆధ్వర్యంలో ఈ క్లబ్ ఏర్పాటు చేయడం అనేది. ఈ సందర్భంగా కాకినాడ పుర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసేదంటే ఈ యొక్క అద్భుతమైన ప్రదర్శన సేకరించడం చాలా కష్టం. ఈ అద్భుతమైన ప్రదర్శనని కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వచ్చే సంవత్సరం కూడా జూన్ 29వ తారీఖున మళ్ళీ జాతీయ కెమెరా దినోత్సవం చేస్తాం. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రజలందరూ కూడా ఈ కెమెరా ఎగ్జిబిషన్ని తిలకించి కావాలని చెప్పి నేను కాకినాడ కెమెరా క్లబ్ కార్యవర్గం తరఫున అందరికీ కూడా సామూహికంగా మనం చేసుకుంటున్నాం.